హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనకు సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సో దీంట్లో మనకి పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు పడ్డాయండి ఈరోజు. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసినట్లయితే www.crpf.gov.in దీనికి సంబంధించిన వెబ్సైట్ ఇది. సో దీంట్లో మనకి అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేదీ 20/7/2020, క్లోజింగ్ డేట్ 31/8/2020, డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ 20/12/2020. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఈ అప్లికేషన్స్ వచ్చేసి మనం ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన పోస్టులు ఏంటి అంటే మనకు ఇన్స్పెక్టర్ అండి, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, డైటీషియన్ అండి. సో ఒకటి అన్రిజర్వ్డ్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇక దీని క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు బీఎస్సీ హోమ్ సైన్స్ లేదా హోమ్ ఎకనామిక్స్ ఉండాలి. అదేవిధంగా డిప్లొమా ఇన్ డైటీషియన్ సబ్జెక్టు చేసి ఉండాలి. ఇక పే స్కేల్ చూసినట్లయితే మనకు దాదాపుగా స్టార్టింగ్లోనే మనకి 55 నుంచి 60,000 శాలరీస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏజ్ విషయం చూసినట్లయితే 18 నుంచి 30 సంవత్సరాలు. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ స్టాఫ్ నర్సు 175 పోస్టులు ఇవ్వడం జరిగింది. పే స్కేల్ వచ్చి 35,400 నుంచి 1,12,400. ఇవి టోటల్గా పర్మనెంట్ జాబ్స్ అండి, ఇవి టెంపరరీ జాబ్స్ కాదు. ఓకే, సో ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. అదేవిధంగా 3.5 year కోర్స్ ఇన్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ చేసి ఉండాలి. అదేవిధంగా నర్స్ అండ్ మిడ్వైఫరీ సెంట్రల్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. దీనికి కూడా 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ రేడియోగ్రాఫర్, సో ఇంటర్మీడియట్ విత్ రేడియోగ్రాఫర్ ఉండాలి, 18 నుంచి 30 సంవత్సరాలు. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఫార్మసిస్ట్, ఇంటర్మీడియట్ 2 years డిప్లొమా, షెల్ బి యాజ్ ఫార్మసిస్ట్ అండర్ ఫార్మసీ 1948 కింద రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అదేవిధంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫిజియోథెరపిస్ట్, దీనికి ఇంటర్మీడియట్, అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసి ఉండాలి. ఇక డెంటల్ టెక్నీషియన్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, ఎలక్ట్రోకార్డియోగ్రఫీ టెక్నీషియన్, ఈ విధంగా మనకి డిఫరెంట్ కోర్సెస్, డిఫరెంట్ ఎలిజిబిలిటీ ఇచ్చాడు. సో టోటల్గా మనకి చాలా రకాల పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అప్లికేషన్లో చూసుకొని అప్లై చేయండి. ఇది టోటల్గా ఆఫ్లైన్ అప్లికేషన్ అండి, ఆన్లైన్ అప్లికేషన్ కాదు. సో ఇది ఫిలప్ చేసి మనము పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మళ్ళీ మీకు చెప్తాను, ఇక్కడ కింద ఉన్నాయి. సో మనకి ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్, సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి ఈ జాబ్స్కి, ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి వాళ్ళు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే మనకి ఎస్సీ ఎస్టీలకి 5 ఏళ్ళు సడలింపు ఇవ్వడం జరిగింది, ఓబీసీకి 3 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక చూడండి, రిలాక్సేషన్ వచ్చేసి ద చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ దోస్ హూ వర్ కిల్డ్ ఇన్ ద రైట్స్ ఆఫ్ 1984 అండ్ గుజరాత్ రైట్స్ ఆఫ్ 2002 వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ రిలాక్సేషన్ ఇన్ ఏజ్ ఆఫ్ 5 years. సో 1984 గుజరాత్ అల్లర్లో జరిగిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళకి 5 ఏళ్ళు సడలింపు ఇవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఫ్రెండ్స్ ముఖ్య విషయాలు మాత్రమే చూద్దాం. ఫ్రెండ్స్ ఫిజికల్ స్టాండర్డ్ చూద్దాం. సో ఫర్ ఇన్స్పెక్టర్, డైటీషియన్, స్టాఫ్ నర్సు వీటన్నిటికి మనకి హైట్ చూసినట్లయితే మేల్కి 170 ఉండాలి, అదేవిధంగా ఫీమేల్కి 157 ఉండాలి. చెస్ట్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఓబీసీకి 80 సెంటీమీటర్లు, అదేవిధంగా ఫీమేల్కి నాట్ అప్లికబుల్ అని ఇచ్చాడు, నాట్ అప్లికబుల్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో విషయం చూద్దాం. ఇక్కడ రిలాక్సేషన్ ఇన్ హైట్ టు ద ఎస్టీస్ అండ్ హిల్ పీపుల్ యాజ్ ఫాలోస్. సో ఎస్టీలకి 162.5 సెంటీమీటర్స్ మేల్, అదేవిధంగా 150 సెంటీమీటర్స్ ఫీమేల్ ఉండాలి. ఇక నెక్స్ట్ అదేవిధంగా చెస్ట్ చూసినట్లయితే మేల్కి 76 నుంచి 81 సెంటీమీటర్స్, ఫీమేల్కి నాట్ అప్లికబుల్. ఓకే, ఇక నెక్స్ట్ పీఈటీ అండి. ఫర్ ఇన్స్పెక్టర్, డైటీషియన్, స్టాఫ్ నర్సు, రేడియోగ్రాఫర్కి ఎలా ఉంటుంది చూద్దాం పీఈటీ అనేది. సో 1 mile రేస్ వచ్చేసి 7 minutes 30 seconds అండి, ఫీమేల్కి వచ్చేసి 800 meters ఇన్ 6 minutes. అదేవిధంగా లాంగ్ జంప్ 10 feet 6 feet, హై జంప్ 3 feet అండ్ 2.5 feet. ఓకే, ఫిజికల్ స్టాండర్డ్స్ అండి. ఇక్కడ చూడండి 170 సెంటీమీటర్స్, అదేవిధంగా 157 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి, ఇక చెస్ట్ చూసినట్లయితే మనకి 80 సెంటీమీటర్స్ నాట్ అప్లికబుల్. ఇంకా నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ చూస్తాం మనము. ఇక్కడ న్యూఢిల్లీ, హైదరాబాద్, గువహతి, జమ్మూ, ప్రయాగ్రాజ్, అజ్మీర్, నాగ్పూర్, ముజాఫర్, పల్లిపురం. ఇక ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే మనకి మేల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు 200 రూపాయలు పే చేయాలి. సో గ్రూప్ పోస్టులకి, గ్రూప్ బి పోస్టులకి, గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఫీజ్ మే బి సెంట్ త్రూ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అండ్ బ్యాంక్ డ్రాఫ్ట్స్. సో ఇది ఆన్లైన్ కాదు కాబట్టి మనము ఇండియన్ పోస్టల్ ఆర్డర్ కానీ లేదా డీడీ కానీ తీసి పంపించాలండి. ఓకే, అదేవిధంగా ఎనీ అదర్ మోడ్ పేమెంట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ సచ్ యాజ్
applications will be summarily rejected. Applications not accompanied by the presented shall be rejected. Fees once paid shall not be refunded under any circumstances, nor can be fee held in reserve for any other ఎగ్జామినేషన్ సెలక్షన్. సో మీరు ఒక్కసారి ఫీజు పే చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు రిటర్న్ అనేది ఇవ్వము. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ టు పే అప్లికేషన్ ఫీజ్ కెన్ పే త్రూ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఆర్ బ్యాంక్ డ్రాఫ్ట్. సో డిఐజిపి గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ భోపాల్ ఈ పేరుతో తీయాలండి మీరు. ఎస్బీఐ బంగ్రాసియా. సో ఈ విధంగా మనకి డీడీ తీసి పంపించాల్సి ఉంటుంది. ఇక హౌ టు అప్లై చూడండి. The application must be submitted by hand or post only. సో ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి 27/2020. అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి 31/8/2020. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అడ్రస్ చూడండి, ఇక్కడ ఏ అడ్రస్కి పంపించాలి అనేది మనకి. The duly filled application form with photocopies of all relevant documents. So two latest passport size photographs, envelope mentioning corresponding address of applicant with requisite stamps should be mailed or deposited. Application will be rejected in case of non-receipt of photographs. Name of examination, that is Central Reserve Police Force Paramedical Staff Examination 2020. ఈ అనేది మనం పైన ఎన్వలప్ కోర్ పైన రాయాలి. అదేవిధంగా షుడ్ బి రిటర్న్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎన్వలప్ బిఫోర్ డిస్పాచింగ్. డిఐజిపి గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ భోపాల్, విలేజ్ బంగ్రాసియా, తాలూక్ హుజూర్, డిస్ట్రిక్ట్ భోపాల్, మధ్యప్రదేశ్ 462045 ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఓకే. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, స్టేజ్ వైజ్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్. సో స్టేజ్ 1 ఏంటి? సో ఫస్ట్ పిఎస్టీ ఉంటుందండి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో మీ హైట్ చెస్ట్ చూస్తాడు. తర్వాత డాక్యుమెంటేషన్ అని ఉంటుంది. తర్వాత చూడండి, డ్యూరింగ్ పిఎస్టీ ప్రాసెస్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ విల్ బి స్క్రీన్డ్. సో మీరు డాక్యుమెంటేషన్కి వెళ్ళినప్పుడు ఏమేమి చెక్ చేస్తారంటే క్యాస్ట్ సర్టిఫికేటు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అదేవిధంగా డిశ్చార్జ్ ఉంటే డిశ్చార్జ్ సర్టిఫికేటు, ఎన్ఓసి ఉంటే ఎన్ఓసి సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూ సర్టిఫికేటు. నెక్స్ట్ పీఈటీ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసి మనకి పిఎస్టీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఇష్యూడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో ఈ రెండు పిఈటీ పిఎస్టీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకందరికీ రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్స్ అనేది ఇష్యూ చేస్తామని చెప్పారు. సో సిలబస్ ఏంటి అంటే మొత్తంగా పార్ట్ ఏలో 50 మార్కులకి ఇచ్చాడు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 10 మార్కులు ఒక క్వశ్చన్కి. అది ఒక 10 మార్కులు 10 క్వశ్చన్స్ ఉంటాయండి. ఒక క్వశ్చన్కి 10 మార్కులు 1 మార్క్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ 1 మార్కు, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 15 క్వశ్చన్స్ 1 మార్కు, ఇంగ్లీష్ లేదా హిందీ 15 క్వశ్చన్స్ 1 మార్కుని కేటాయించడం జరిగింది. ఓకే. స్టాండర్డ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ విల్ బీ ఈక్వలెంట్ to graduate level except for marks of CET and HC. Their level of examination will be 10th class and intermediate respectively. సో మీకు సిలబస్ వచ్చేసి మీకు 10th ఇంటర్ మీద మాత్రమే ఉంటుందని సిలబస్ అని ఇచ్చాడు. ఓకే. ఇక నెక్స్ట్ పార్ట్ బి చూసినట్లయితే 50 క్వశ్చన్స్ ఆఫ్ 1 క్వశ్చన్ ఈచ్. చూడండి, క్వశ్చన్స్ విల్ బీ కన్సర్న్డ్ ప్రొఫెషన్ ఆఫ్ ది ట్రేడ్. ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బీ యాట్ యువర్ విత్ ఎలిజిబిలిటీ క్రైటీరియా రిక్వైర్డ్ ఫర్ పర్టికులర్ ట్రేడ్ అండ్ ర్యాంక్. సో మినిమం కట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ ద పోస్ట్ విల్ బీ యాజ్ అండర్. సో పార్ట్ బిలో వచ్చేసి మీకు సబ్జెక్టుకి సంబంధించిన ట్రేడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇస్తారంట. సో దానిపైన మీకు 50 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అనేది కేటాయించడం జరిగింది. ఓకే. ఇక కట్ ఆఫ్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ 50% ఆఫ్ టోటల్ మార్క్స్, టోటల్గా 50% అయినా రావాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు 45% ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకు 45%, ఎస్సీ ఎస్టీ బీసీలకు 40% ఉంటే సరిపోతుంది. సో క్వశ్చన్స్ విల్ బీ మల్టిపుల్ టైప్ క్వశ్చన్స్ విల్ బీ సెట్ ఇన్ బిలింగ్వల్. సో హిందీ ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మల్టిపుల్ ఛాయిస్లో ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇచ్చాడు. ఓకే. ఇక స్టేజ్ 3 చూసినట్లయితే మనకు ట్రేడ్ టెస్ట్ అండ్ స్క్రీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్. ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇన్స్పెక్టర్ డైటీషియన్. ఈ విధంగా కేటాయించడం జరిగింది. ఇక ప్రాక్టికల్ టెస్ట్ ఇన్ కన్సర్న్ ట్రేడ్ ఇంక్లూడింగ్ హ్యాండింగ్ టూల్స్ ఎక్విప్మెంట్ 10 మార్కులు, నాలెడ్జ్ అబౌట్ టూల్స్ 5 మార్క్స్ ఇస్తాడు. ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ 5 years ఉంటే మీకు 5 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. 4 years ఉంటే 4 మార్క్స్, 3 years ఉంటే 3 మార్క్స్, 2 years ఉంటే 2 మార్క్స్, అట్లీస్ట్ 1 మార్క్ ఉంటే 1 క్వశ్చన్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 1 మార్క్ అనేది కేటాయించడం జరిగింది. సో ఈ టోటల్గా 220 మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇక స్క్రీనింగ్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ దట్ ఈస్ ఎడ్యుకేషనల్, ఎక్స్పీరియన్స్, టెక్నికల్ విల్ బి డన్ అట్ ద టైమ్ ఆఫ్ స్కిల్ టెస్ట్. ఓకే.
ఇంకా నెక్స్ట్ చూడండి, మెడికల్ గైడ్ స్టేజ్ 50 వచ్చేసి మనకి స్టేజ్ 4 వచ్చేసి మనకి మెడికల్ ఎగ్జామినేషన్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్. క్యాండిడేట్స్ విల్ బి డిక్లేర్డ్ ఐదర్ ఫిట్ ఆర్ అన్ఫిట్. ఓకే, ఇక్కడ మీకు మెడికల్ టెస్ట్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా మెడికల్ గైడ్లైన్స్ ఫర్ రిక్రూట్మెంట్. ద పర్పస్ ఆఫ్ మెడికల్ స్టాండర్డ్స్ ఇస్ టు ఎన్ష్యూర్ దట్ మెడికల్లీ ఫిట్ క్యాండిడేట్స్ యాక్సెప్టెడ్ టు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ చూడండి, రిఫ్యూజల్ టు అండర్గో ఎగ్జామినేషన్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ఆబ్సెంటింగ్ ఆన్ ఇట్ సెల్ఫ్ ద సేమ్ విల్ అండర్ ద క్యాండిడేట్స్ అన్ఫిట్. ఓకే, సో ఈ విధంగా కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, సో గ్రౌండ్స్ ఫర్ రిజెక్షన్ డ్యూరింగ్ మెడికల్. సో మెడికల్ ఎగ్జామ్లో కొన్ని కారణాలు, అంటే మీరు అన్ఫిట్ అవ్వడానికి కొన్ని కారణాలు ఏంటని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇండికేషన్ ఆఫ్ ఎనీ క్రానిక్ డిసీజ్ లైక్ ట్యూబర్క్లోసిస్, సిఫిలిస్ అండ్ అదర్ వర్నరబుల్ డిజీజెస్ లైఫ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అదేవిధంగా లో స్టాండర్డ్ విజన్, ఎనీ డిగ్రీ ఆఫ్ స్క్వింట్. సో ఇలాంటివన్నీ చూస్తారనమాట. ఇవన్నీ మీకు కరెక్ట్ ఉంటేనే మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఏంటి అనేది గమనించి అప్లై చేసుకోండి. ఓకే, ఇక విజువల్ వచ్చేసి బెటర్ అయిన N6 అని ఉండాలి. ఓకే, ఇక నెక్స్ట్ అండి, ఇక్కడ చూడండి మెరిట్ లిస్ట్ ఇచ్చాడు. కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ అండ్ సెపరేట్లీ అలా ఇండియా బేసిస్ ఫర్ ఈచ్ ట్రేడ్ ఆన్ ద basis of the aggregate marks obtained in written test by the candidate. Candidates who scores more marks in total will be placed higher in merit. సో ఇక్కడ చూడండి, మెరిట్ ప్రకారం మిమ్మల్ని తీసుకుంటాడు. అదేవిధంగా క్యాస్ట్ వైజ్గా తీసుకుంటామని ఇచ్చారు. అదేవిధంగా క్యాండిడేట్స్ హూ స్కోర్స్ మోర్ మార్క్స్ ఇన్ టోటల్ విల్ బి ప్లేస్ హయ్యర్ మార్క్స్. సో హయ్యర్ మార్క్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళని మాత్రం కట్ ఆఫ్గా తీసుకుంటామని చెప్పారనమాట. కట్ ఆఫ్ అక్కడ పెట్టేసి ఆ కట్ ఆఫ్ ఉన్న వాళ్ళు మాత్రం తీసేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.